వైసీపీ హయాంలో ఆర్థిక వ్యవస్థ దిగజారింది. ప్రజా సంక్షేమానికి అప్పులు చేయాల్సి వస్తుందన్న చంద్రబాబు. రాజ్యాంగాన్ని మార్చాలని మోదీ కుట్ర పన్నుతున్నారు. బీజేపీపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. రేషన్ కార్డులు ఇవ్వటం చారిత్రాత్మకమా? రేవంత్ సర్కార్ను నిలదీసిన కేటీఆర్. గద్దర్కు పద్మ అవార్డులు ఎందుకిస్తారు? బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు. కార్యకర్తగానే పనిచేస్తా. డిప్యూటీ సీఎం కమెంట్స్ పై లోకేష్ రియాక్షన్. సమ్మెబాటకు సిద్ధమైన తెలంగాణ ఆర్టీసీ కార్మికులు. ఆర్టీసీ ఎండీకి నోటీసులు అందజేసిన ఆర్టీసీ జేఏసీ. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి హరీష్ రావు లేఖ. రాష్ట్రానికి జరుగుతున్న నష్టంపై లెటర్. ఢిల్లీ ప్రజలపై ఆమ్ ఆద్మీ హామీల జల్లు. ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన ఆప్. ఏపీ బీజేపీ చీఫ్ మార్పుపై హైకమాండ్ ఫోకస్. సింగారెడ్డి రామచంద్రారెడ్డిని ఖరారు చేసే అవకాశం. మహాకుంభమేళాలో హోంమంత్రి. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు. వక్ఫ్ సవరణ బిల్లుకు లైన్ క్లియర్. 14 సవరణలకు కమిటీ ఆమోదం. యువగళానికి 2 ఏళ్లు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో వేడుకలు. రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసు. విచారణ ఈ నెల 31కి వాయిదా. హైకోర్టును ఆశ్రయించిన ఎంపీ ఈటెల. పోచారం పీఎస్లో నమోదైన కేసును కొట్టివేయాలంటూ పిటిషన్. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం. ఫిబ్రవరి 1 నుంచి పెరగనున్న రిజిస్ట్రేషన్ ఛార్జెస్. బండి సంజయ్పై ఎంపీ చామల కిరణ్ కుమార్ ఫైర్. తన కామెంట్స్ ను వెనక్కు తీసుకోవాలంటూ వ్యాఖ్య. చిత్తూరు జిల్లాలో ఘరానా మోసం. అధికారులను బురిడి కొట్టించిన కేటుగాళ్లు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తిరుపతన్నకు ఊరట. బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు. మీర్పేట్ హత్య కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం. నిందితుని ఫోన్ కాల్స్ పై వివరాలు సేకరించిన పోలీసులు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో కీలక నిర్ణయం. కొలంబియా దుందుడుకు చర్యలకు బ్రేక్. సెన్సెక్స్ 824, నిఫ్టీ 263 పాయింట్లు. భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.